నేను రీసెంట్గా ఇసాబ్గోల్ గురించి ఒక వీడియో చేశాను. ఇసాబ్గోల్ ఎండాకాలంలో తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని. ఆ వీడియోకి చాలా మంది గూంద్ కతీరా అండ్ ఇసాబ్గోల్ ఒకటే అని కమెంట్ పెట్టారు. ఆ రెండు ఒకటి కాదు. అండ్ ఈ రోజు వీడియోలో గూంద్ కతీరా అండ్ ఇసాబ్గోల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూపించబోతున్నాను. ఇది గూంద్ అన్నమాట. చూడటానికి బ్రౌన్ కలర్ లో క్రిస్టల్ లాగా మెరుస్తూ ఉంటుంది. ఇది మన శరీరానికి వేడిని చేస్తుంది. అందుకనే చలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. లడ్డు, హల్వా ఇంకా వేరే స్వీట్స్ లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు, బరువు తగ్గడానికి, బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచడానికి, అలానే మలబద్ధకం తగ్గడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది గూంద్ కతీరా, బాదం బంక్ అని కూడా అంటారు. ఎండాకాలంలో వాడతాము. గూంద్ లాగా మెరవకుండా జస్ట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది. శరీరానికి చాలా చలవ చేస్తుంది. ఎండాకాలంలో చేసుకునే డ్రింక్స్, పుడ్డింగ్స్ అండ్ సాలడ్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాము. జీర్ణక్రియ మెరుగుపడటానికి, మంచి హెల్దీ స్కిన్ కోసం, బరువు తగ్గటానికి, శరీరం హైడ్రేటెడ్ గా ఉండటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది ఇసాబ్గోల్. చూడటానికి పొట్టులా ఉంటుంది. శరీరానికి చలవ చేస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గటానికి, షుగర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. లివర్ హెల్త్ కి, కాన్స్టిపేషన్ తగ్గటానికి చాలా ఉపయోగపడుతుంది. వీటి ఉపయోగాలు ఏంటో చూసారు కదా. ఇవి నానబెడితే ఎలా ఉంటాయో చూపించడానికి నేను కొద్దిగా గూంద్ కతీరా అలానే ఇసాబ్గోల్ ని తగినంత నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టి పెట్టాను. ఇవి నానిన తర్వాత గూంద్ కతీరా చూడండి ఐస్ లా అయిపోయింది. అండ్ గూంద్ అయితే జస్ట్ కరిగి నీళ్ళు రంగు మారింది. అండ్ ఇసాబ్గోల్ అయితే జెల్లీలా ఫామ్ అయ్యింది. మరి మీకు కూడా ఈ మూడింటికి ఉన్న డిఫరెన్సెస్ అండ్ యూజెస్ ఏంటో చక్కగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.